బోయపాటి సీను బాలయ్య కాంబినేషన్లో కొత్త సినిమా. ఈ సినిమాలో విలన్గా ఆ స్టార్ హీరో నటించబోతున్నాడా అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు. సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మంచి గుర్తింపు, క్రేజ్ ఉంటుంది. ఇక వాళ్ళ కాంబోలో ఎప్పుడు సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇక బెస్ట్ కాంబినేషన్లో బోయపాటి సీను, బాలకృష్ణ ఇది. అందువల్లే దర్శకుడు కానీ, హీరోలు కానీ ఎక్కువగా ఈ కాంబినేషన్లను రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ కాంబినేషన్లో ఒకటైన బోయపాటి సీను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు 3 సినిమాలు వస్తే 3 కూడా ఒకదానిని మించి ఒకటి భారీ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయింది. ఇక 4వసారి కూడా వీళ్ళ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ని కూడా బోయపాటి పూర్తి చేసే పనిలో ఉన్నాడట. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్గా ఒక పవర్ఫుల్ స్టార్ హీరోని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి బోయపాటి ఫేడౌట్ హీరోలను విలన్గా తీసుకొచ్చి వాళ్ళకి స్టార్డమ్ని అందిస్తూ ఉంటాడు. లెజెండ్ సినిమాతో జగపతి బాబుని ఓవర్ నైట్ స్టార్ విలన్గా మార్చేస్తే అఖండ సినిమాలో శ్రీకాంత్ని కూడా విలన్ పాత్రలో చూపించాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ని బాలయ్య నెక్స్ట్ సినిమా కోసం విలన్గా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాజశేఖర్, నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ ఉద్దేశంతోనే బోయపాటి ఈ సినిమాలో రాజశేఖర్ని ఒక పవర్ఫుల్ విలన్గా చూపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.